చెల్లిస్తున్నామయ్యా. సర్వశక్తిమంతుడివి, మాట ఇచ్చి తప్పని దేవుడివి, మా కొరకు ఎన్నో మంచి మంచి మాటలు, వాగ్దానాలు అయ్యా మీరు బైబిల్లో పొందుపరిచారు. నీ వాక్య రూపంలో అవన్నీ కూడా నాయన మరి మీరు చదువుతుండగా, మేము అనుసరిస్తుండగా మా జీవితాల్లో మీరు నెరవేరుస్తుంది. స్తోత్రాలు. ఈరోజు కొత్త సంవత్సరం రోజు ఒక మంచి మాటని మీరు తీసుకోవడానికి ఇష్టపడుతుండగా, నీవి సత్యమైన మాటని, శ్రేష్టమైన మాటని మా జీవితంలో మీరు జరిగించండి. అవి మేము తీసుకుంటుండగా ఏ మాట మా కొరకు మీరు దాచారో, ఏ మాట మేము తీసుకుంటున్నామో ఆ మాట మాది మంచిదైతే మా జీవితంలో నెరవేర్చండి. ఒకవేళ హెచ్చరిక అయితే మా హృదయాలను సరిచేయండి. మామూలుగా తీసి నాకు ఇవ్వకటి చపలు కొడదాం. చాక్లెట్ తీసుకో. సంఘ వాగ్దానాన్ని తీసినందుకు మొదలుపెట్టిన దేవుడు దాన్ని ఖచ్చితంగా తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆమె మన సంఘం విషయంలో ఏ పనైనా, అది ఏదైనా సరే దేవుడు తోడుగా ఉంటాడు. మంచి వాగ్దానం. ఓకే, దీని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మీరు దీని కొరకు ప్రార్థన చేయండి. అయ్యా మా సంఘం విషయంలో మరి ఏ పని పూనుకున్నా, ఏ పని విషయంలో మేము ముందుకు అడిగేసినా అది జయకరంగా జరిగించమని. నా కుటుంబానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకంటే ఆరోగ్యానికి అప్పుడప్పుడు ఒకసారి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే పిల్లలకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా దేవుడు మరి మా నలుగురిని దేవుడు క్షేమకరంగా ఉంచాడు. పరిపాట్లలో మరి ప్రయాణాల్లో వాళ్ళ గారికి క్షేమాన్ని ఇచ్చాడు. సంఘ బిడ్డలకు కూడా అందరికి కూడా మరి ఎంతోమంది డిసెంబర్ నెలలో మరి కొంతమంది బలహీనలు అవుతారు. మరి కొన్ని కుటుంబాల్లో డిస్టర్బెన్స్ వస్తాయి. దేవుడు ఏమీ రాకుండా అందరినీ సంతోషంగా, అపవాదైతే లేపాడుగా తుఫాల్లో దేవుడు అయితే అణిచివేసి మరి క్షేమకరంగా అందరినీ సంతోషంగా ఉంచాడండి. ఈ సంవత్సరం దేవుడు నాకు చేసిన గొప్ప మేలు ఏంటంటే మరి దేవుడు మహాకృపలో ఈ అరణ్యంలో ఎక్కడ దేవుడు తోడుండి సంఘాన్ని మరి ఏ కార్యక్రమం డేట్ పెట్టాక ఆగకుండా, ఏది కూడా ఆపేయకుండా, క్యాన్సిల్ చేయకుండా దేవుడు జరిగించాడు తోడుగా ఉండి. అందులో బట్టి దేవుడికి ఏ మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నా పట్ల చేసిన కార్యాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లైన్గా పురుషులు, ఫస్ట్ పురుషులే. నా వందనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు. నా చదువులో దేవుడు నాకు చాలా హెల్ప్ చేశాడు. మరి మా కుటుంబ విషయంలో కూడా మాకు సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు. దేవునికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, అమ్మగారికి ఇక్కడ కూడా వచ్చిన విశ్వాసులకి వందనాలు. నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకు దేవుడు ఎంతో కాపుదలు ఇచ్చాడు. బలహీనతలో కూడా నన్ను ఎంతో ముట్టి స్వస్థపరిచాడు. అమ్మగారికి ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి యాక్సిడెంట్ అయింది మాకు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం నన్ను దేవుడు కాపాడాడు. అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు స్వస్థపరిచాడు. అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడు నాకు మంచి ఆరోగ్యం దయచేసాడు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాపాడాడు. నా పిల్లలకి కాపుదలు ఇచ్చాడండి. ఈ ఆరోగ్యం బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు. ఈ సంవత్సరం అంతటా దేవుడు నేను చేసే పనులు కానీ, నా వృత్తిలో కానీ ఎక్కడ నన్ను నష్టపరచకుండా వందనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఒక సంవత్సరం నేను దేవుడిని తప్పిపోయాను. దేవుడికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడి సంవత్సరం అంతా కూడా ఎంతో కాపుదలు ఇచ్చాడు. ఇప్పుడు వచ్చిన బిడ్డలకు నా వందనాలు. దేవుడు నిజంగా మమ్మల్ని, ఆ కుటుంబం మొత్తాన్ని ఆరోగ్యపరంగా దీవించాడు. అవునండి. నేను చెప్పే సాక్ష్యం అంటే, దేవుడి సంవత్సరం ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడు. అందరికీ నా వందనాలు. కూర్చోండి. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి గారికి ఇక్కడ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరంలో దేవుడు నాకు మంచి ఆరోగ్యం వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి లాస్ట్ ఇయర్ నుంచి వరకు దేవుడు ఎంతగానో మాకు కాపుదలు ఇచ్చాడు అండి. సంవత్సరం అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు గత సంవత్సరం మాకు మంచి కాపుదలు ఇచ్చాడండి. సాక్ష్యం ఏంటంటే, మరి మా అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ సంవత్సరం అయితే బిడ్డలందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు ఎంతగానో కాపుదలు ఇచ్చాడు. వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నా బిడ్డ వివాహం కూడా ఘనంగా జరిపించాడు. ఇదే నా సాక్ష్యం. దేవుడికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం అమ్మగారికి మీ అందరికీ నా వందనాలు. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపుదలు ఇచ్చాడు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే,
ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాపాడారు. నామానికి స్తోత్రాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించి మీ అందరికీ నా వందనాలు. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడుకున్న మీ అందరికీ నా వందనాలండి. సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో కాసి కాపాడాడు. మీరు ఇచ్చిన బిడ్డలందరికీ వందనాలు. మరి నాకు మన పంట పోయింది అనుకున్నాను. మా 4,000 నా సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం అంతా కూడా నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. కొన్ని సమస్యల్లో ఎంతగానో ఆదుకున్నాడు. వందనాలు. ఇక్కడ కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే గడిచిన కాలం మంది దేవుడు మమ్మల్ని ఎంతగానో కాల్చి కాపాడాడు. అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి గత సంవత్సరం 2024 సంవత్సరం మొత్తం కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి నాకు తోడుగా ఉన్నాడండి. నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా సరే నన్ను మన్నిస్తూ నేర్పించుకుంటూ ముందుకు తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం మొత్తం నన్ను ఎంతగానో కాపుదాలు ఇచ్చాడు. నా చదువు విషయంలోనూ కానీ అలాగే నా ప్రయాణంలో కానీ నేను చేసే ప్రతి చిన్న పనిలోనూ కూడా మంచి జ్ఞానాన్ని నేర్పించుకుంటూ సంఘంలో కూడా ఒక సభ్యునిగా చేర్చుకుని ముందుకు సాగడానికి ఆయన ఎంతగానో కృప చూపించాడు. మరి అలాగే కేక్ ఉంది ఈరోజు. కేకు మరి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అదే పెట్టు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నేను చెప్పకపోతే ఏం చెప్పచ్చు. సైలెంట్ కూర్చోండి అలాగే గురుగులాగా. అందరూ చక్కగా కట్టేసావా అంతే పెట్టేస్తారు కదా. జాన్సన్ జాన్సన్ ఏ ఆ ఫ్యాన్ వేసేసి కేక్ తినండి. అప్పుడు గ్రీటింగ్స్ చెప్తానికి రండి. గ్రీటింగ్స్ మీకు మీరు చెప్పుకోండి. శుభాకాంక్షలు శుభాలు మీకు జరగాలంటే శుభం రిలీజ్ చేయండి. ముందు మీరు పక్కన వాళ్ళకి నవ్వుతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అందరూ ఫోటో దిగాలి. సింగాలకి హెచ్చించండి. ఏ వాగ్దానం దేవునికి స్తోత్రం. నాకు వినిపించింది. నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడను కాక. ఏంటో యుద్ధం కత్తులు అన్నీ వచ్చినాయి.
గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళు వచ్చి ఇచ్చేసేయండి అమ్మా. ఒక పని అయిపోతుంది కదా, గ్రూప్ ఫోటో దిగేస్తే పడుకుందరు కానీ పురుషులు కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోవాలి అంటే ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళు రిజిస్టర్ అయి పడుకుందాం. ప్రభా మరి తెలియని వాళ్ళు మరి నాయన ఇస్తుండగా వారిని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన ఆ తలంపును బట్టి, మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి, మీరు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇది నీ పరిచయంలో వాడబడినట్లు కృప చూపండి. ఇంతకన్నా గొప్ప వాటిని, విలువైన వాటిని బిడ్డలకు మీరు బహుమతిగా అనుగ్రహించి, ఇంతకన్నా గొప్ప విలువైన నీ మందిరం కొరకు, నీ రాజ్యం కొరకు అయినా వారు ఇవ్వడానికి సామర్థ్యాన్ని కలుగు చేసి ఆశీర్వదించమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇటు అని ఇటు అమ్మా